ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో మరో 3 నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఓట్ ఆన్ బడ్జెట్ తో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. ఇక మరింత సమాచారం ఈ సమావేశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని పూర్తి అయితే చేసినట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జరిపేటటువంటి ఏదైతే మనకి బీఎస్సీ సమావేశం ఉందో, ఈ బీఎస్సీ సమావేశం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, ఏ విధంగా జరపాలి అనే దానిపైన పూర్తిగా చర్చిస్తారు. అనంతరం ఏదైతే ప్రశ్నోత్తరాల సమయం అయితే నడువనట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే గవర్నర్ ప్రసంగించినట్టుగా దీనిపైన చర్చ అయితే ఉన్నట్లుంది. ఇదే కాకుండా ఏదైతే రేపు మంగళవారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా అది బిల్లు అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అదే కాకుండా ఇప్పటికే 4 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి విడుదల చేశారు. దీంతో పాటు మరొక 3 శ్వేతపత్రాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. 1 శాంతి భద్రతలు, 2 ఆర్థిక శాఖ, 3 వచ్చేసి ఏదైతే ఈ మద్యం పాలసీ, ఈ 3 పాలసీలకు సంబంధించి శ్వేతపత్రాలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారని ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే చెప్తున్నట్లు చూస్తున్నా ఉన్నాం. అదేవిధంగా రేపు అసెంబ్లీలో కూడా ఈ 3 శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల ముందు ఉంచే ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో అడుగు పెడుతున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే తెలిపారు. కానీ ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాడు అనే విషయాన్ని అయితే ఇంతవరకు అయితే స్పీకర్ అయితే స్పష్టం చేయలేదు. ఈ శాసనసభ్యులకి ఎవరికి కూడా ప్రస్తుతానికైతే స్పీకర్ అయితే ఎక్కడ సీట్లు కేటాయింపు కూడా జరగలేదు. ఇప్పటికే ప్రతిపక్ష హోదా చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు అయితే కూటమికి అయితే అందినట్లు మనకు తెలుస్తుంది. కానీ దానిపైన ఎటువంటి ఇప్పటివరకు నిర్ణయం అయితే స్పీకర్ తీసుకోలేదు. ఆ దిశగా ఈ రోజు కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా మాత్రం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం ప్రధానంగా తెలుస్తుంది. సంతోషమే. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.